వందనాలు సార్. వందనాలా. సార్ మీ గురించి, మీ పరిచయం గురించి తెలుసుకోవాలని మాలాగా ఎంతో మందికి ఆసక్తికరంగా ఉంటుంది. అది మీ ద్వారా తెలుసుకోవాలని మా ఇంటర్వ్యూ ద్వారా ఇచ్చిన ప్రయత్నం సార్. సార్ మీ పరిచయం గురించి, మీ రక్షణ సాక్ష్యం గురించి మా అందరితో కొన్ని నిమిషాలు పంచుకోండి సార్. నా గురించి తెలుసుకొని మేము ఆహ్వానించాను. నేను మీ కృతజ్ఞత చెప్తున్నాను. ప్రభువు స్తోత్రాలు. నా పేరు రెవరెండ్ డాక్టర్ ఎన్ ప్రేమానందం. మా గత జీవితాన్ని గురించి చెప్పాలని నా రక్షణ ఇవన్నీ చెప్పాలని ఆశిస్తున్నాను. మేము ప్రారంభంలో మా విద్యా అభ్యాసం అంతా హిందూపురం ఒక క్రైస్తవ బోర్డింగ్, అక్కడ నేను చదివాను. నాతో పాటు మా బ్రదర్స్ ఇంకా కొంతమంది బెంగళూరు చాలామంది చదువుతున్నా. బెంగళూరు బాయ్స్ అంతా నేను ఒక లీడర్గా చేశాను. నేను అక్కడ విద్యాభ్యాసం మేము అక్కడ హిందూపురం బోర్డింగ్లో విద్యాభ్యాసం మరి ఎక్కువగా బైబిల్ స్టడీ ఎక్కువ ఉండేది మాకు. ఉదయం లేవగానే బైబిల్ స్టడీ, తర్వాత డ్రిల్ మార్చింగ్, ఆ తర్వాత మరి స్నానం చేసడం, టిఫిన్ చేయడం, మరి స్టడీ చేయడం, మరి స్కూల్ వెళ్ళడం, మరి ఈ విధంగా ఎక్కువ దైవికంగా పెరిగామాక మేము. ఇప్పుడు వాక్యమైన పాలతో మరి ఎక్కువ పెరిగాం హిందూపురం బోర్డింగ్ హాస్టల్. క్రమేణా నేను ప్రభుని తెలుసుకున్న తర్వాత, రక్షణ అనే విషయం తెలుసుకున్న తర్వాత నాకు బాప్తీసం ఇచ్చారు. హిందూపురం నేను బాప్తీసం పొందిన తర్వాత మరి ఇక అక్కడ ఎడ్యుకేషన్ ముగించుకొని, అది చెప్పాలంటే ఇంత క్రితం ఒక ఆంధ్రాలో ఒక చిన్న గ్రామం ఉండేవారు. అది తర్వాత చెప్తాను మీకు. అదే మన రక్షణ యొక్క సజెషన్ మీకు చెప్తున్నా. అయితే నేను రక్షణ పొందిన తర్వాత మరి ఎక్కువగా క్రీస్తుతో జీవిస్తూ అనేకమైనటువంటి విషయాలు తెలుసుకుంటూ, అనేకమంది నాకు సీనియర్స్ గొప్ప ప్రసంగికులు వచ్చి ఆ హిందూపురం చర్చ ప్రసంగించేటువంటి వారు. ఇవన్నీ ప్రతిరోజు మాకు వాక్యం ఉంటుంది. ప్రతిరోజు ఉదయం సాయంకాలం ముందు వాక్యం. అది గొప్ప ట్రైనింగ్ మాకు. ఆ తర్వాత రక్షణ పొందిన తర్వాత మరి ఎక్కువగా అనేకమైన ఆత్మలకు వాక్యం చెప్పడం కూడా ఒక ధైర్యం. ఆ వయసులోనే కొంచెం ధైర్యం ఇతరులకు వాక్యం చెప్పి మరి క్రీస్తుని నడిపించాను. ప్రభువు స్తోత్రాలు. ఈ విధంగా నేను రక్షణ పొంది బాప్తీసం పొందాను. మీ విద్యాభ్యాసం గురించి, అంటే మీరు ఎంతవరకు చదువుకున్నారు, మళ్ళీ మీరు అదే ఎక్కడ పనిచేశారు, ఎన్ని ఇయర్స్ పనిచేశారు, సో దాని గురించి కొంచెం మీరు వివరించి చెప్తారా? అలాగే మీ పిల్లల గురించి, మీ ఫ్యామిలీ లైఫ్ గురించి కూడా కొంచెం మాకు వివరించి చెప్తే బాగుంటుంది. హిందూపురం క్రిస్టియన్ హాస్టల్ మేము స్టడీస్ ముగించిన తర్వాత అప్పుడు అక్కడ 10th, 11th, 12th ఇటు ఉండేది. ఇప్పుడు 10వ క్లాసు 11, 12 వరకు అది సెకండ్ పీస్ లెక్కది. ఇక్కడ సెకండ్ పీస్ అంటారు, అక్కడ ఆ విధంగా ఉండేది. 12 తర్వాత అయిన తర్వాత మేము మళ్ళా బెంగళూరు వచ్చిన తర్వాత ఉద్యోగం చేరుకున్నాను. ఇది కేఈబీ ఉంది, ఆఫీస్ ఉంది కదా, అటువంటి ఆఫీస్, ఒక కరెంట్ ఆఫీస్లో ఒక క్లర్క్గా చేరాను. ఆ తర్వాత అక్కడ నుండి మళ్ళా ఐటీ ఇంటర్ వచ్చింది. నాకు ఐటీ ఇంటర్ అయిన తర్వాత మరి అక్కడ అపాయింట్మెంట్ దొరికింది. అపాయింట్మెంట్ దొరకగానే మరి ఈ వివాహ విషయంలో నేను చాలా వివాహము చేసుకోవాలని చెప్పి మా సొంత బంధువులనే, అనగా యాకోబ్ అని చెప్పేసి కంపల్సరీ ఉన్నటువంటి బెంగళూరు సెటిల్ అయ్యారు. వాళ్ళ కుమార్తె దీనమ్మ అని చెప్పేసి అవి నేను వివాహం చేసుకున్నా. వివాహం చేసుకున్న తర్వాత అప్పుడు మా తమ్ముడికి వివాహం కాలేదు. వారిని పోషించుకుంటూ నేను ఐటీలో పనిచేస్తూ, తల్లికి పనిచేసుకుంటూ ఇట్లా కుటుంబాన్ని ఒక లెవెల్ తీసుకొచ్చాము. ఆ తర్వాత మరి బిడ్డలని ఇప్పుడు ప్రస్తుతానికి ప్రభు కృప వలన 6 మంది బిడ్డలు నాకు ఇచ్చారు ప్రభు. 4 కుమార్తె, 2 కుమారులు. సార్, మీరు ఆంధ్రాలో ఉంది అని చెప్పారు కదా, సో ఆంధ్ర నుంచి మీరు బెంగళూరు యొక్క ప్రయాణం ఏ రకంగా సాగింది, దాని గురించి అనుభవం గురించి మాకు కొంచెం తెలియజేస్తారా? మేము ఆంధ్రాలో ఉన్నప్పుడు మా తండ్రి గారు టీచర్ పని చేసేటువంటి వారు మరణించిన తర్వాత మేము 3 అన్నతమ్ములు. నేను పెద్ద కుమారుని, 2వ కుమారుడు మరి మా తమ్ముడు ప్రభుదాస్, 3వ సామ్యాలు. అది ఇంకా గర్భంలో ఉన్నారు. అప్పుడు మా తండ్రి చనిపోయారు.
అప్పుడు వెంటనే ఇక్కడ బెంగళూరు మా తల్లిగారు బంధువులు, మీరు అక్కడ నుండి ఏం చేస్తారు బెంగళూరు అండి అని బెంగళూరు పిలిచారు మమ్మల్ని. బెంగళూరు వచ్చిన తర్వాత ఆమెను మా తల్లిగారి పేరు మరియమ్మ, మా తల్లి సామ్యాల్. ఆమెను బెంగళూరు కేసీ జనరల్ హాస్పిటల్లో ఒక ఉద్యోగం ఇప్పించారు. ఆ ఉద్యోగం చేసుకొని మమ్మల్ని పోషిస్తూ మా తల్లి మాకు చాలా కష్టపడింది. ఆ తర్వాత మమ్మల్ని ఒక మంచి అవకాశం మాకు కలిగింది. హిందూపూర్లో ఒక క్రిస్టియన్ బోర్డింగ్ ఉంది, అక్కడ చేర్పించండి మీ పిల్లలని ఒక పాస్టర్ గారు చెప్పారు. చెప్పినప్పుడు ఆ వార్త అందుకని మా తల్లిగారికి బోర్డింగ్ చేర్చాను. బోర్డింగ్ చేర్చిన తర్వాత బిడ్డ ఏ విధంగా తల్లి పాలు తాగుతుంది, ఆ విధంగా చిన్న వయసు నుండి మేము ఆ వాక్యంలో పెరిగినటువంటి వారు. నా సూపరింటెండెంట్ ఆండ్రూస్ అని ఆయన ఉదయం వచ్చి అందరూ లేపి వాక్యం చెప్పేవాడు. ఆ తర్వాత మేము పెరిగి కొంచెం పెద్ద అయిన తర్వాత యవ్వన ప్రాయం వచ్చిన తర్వాత వాళ్ళందరికీ నేను ఒక లీడర్గా ఉంచారు. బెంగళూరు బాయ్స్ చాలామంది వచ్చారు, మా తమ్ముళ్ళు, ఇంకా అనేకమైనటువంటి బెంగళూరు ఉన్నటువంటి బాయ్స్ అందరికీ నన్ను ఒక లీడర్, ఒక సండే టీచర్గా చేశారు. అక్కడ ప్రభు నన్ను అధిక వాడికి హెచ్చించారు. వారు నేను వాక్యం చెప్తూ వారిని ప్రతినిత్యం వాళ్ళని డ్రిల్ చేస్తూ ఆ తర్వాత నీళ్ళు చేసి వాళ్ళు స్నానం చేయడం, ఇవన్నీ కూడా నేను నా జూనియర్ అప్పగించాను. అక్కడ మాకు ఒక హాస్టల్లో క్రిస్టియన్ బోర్డింగ్లో ఆర్జే హెస్లప్ అనేటువంటి ఆయన ద్వారా న్యూజిలాండ్ ఆయన ఇన్ఛార్జ్ ఉంది బోర్డింగ్. చాలా మంచి వ్యక్తి. ఎప్పుడు మాకు వాక్యాలు వాక్యాలు కొన్ని అధ్యాయాలు కంటెంట్ చెప్పాను వాక్యాలను. అదే కంటెంట్ చెప్పడం ద్వారా నాకు మంచి బైబిల్ కూడా గిఫ్ట్ ఇచ్చారు వాళ్ళు. కాబట్టి ఈ విధంగా మేము వాక్యంలో చాలా వృద్ధి పెరిగాము. ఆ తర్వాత మరి అక్కడ స్టడీస్ పూర్తి అయిన తర్వాత మరి బెంగళూరు వచ్చాను. బెంగళూరు వచ్చిన తర్వాత మరి ఇక నేను ఒక చిన్న ఉద్యోగంలో చేరాను. మా తల్లికి సపోర్ట్గా పిల్లలు ఇద్దరు చదువుతున్నారు, ఇద్దరు తమ్ముళ్ళు. ఆమె సపోర్ట్ ఒక చిన్న ఉద్యోగంలో ఇప్పుడు కేఈ పెట్టాం కదా, ఆ యొక్క ఎలక్ట్రికల్ బోర్డులో నేను ఒక కరెంట్ ఆఫీస్లో నేను ఉద్యోగం క్లర్క్గా చేరాను. అక్కడ నుండి మళ్ళీ తర్వాత అనేక స్థలాల్లో ప్రైవేట్ స్థలాల్లో పనిచేస్తూ ఆ తర్వాత అక్కడ ఐటీఐ ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్ అక్కడ నేను జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత మరి వచ్చేటువంటి పేమెంట్స్ తల్లి ఇద్దరు కలిసి కుటుంబాన్ని పోషించుకుంటూ ప్రభు కృపలో ఒక లెవెల్కి వచ్చాం. ఆ యొక్క ఎలక్ట్రికల్ బోర్డులో నేను ఒక కరెంట్ ఆఫీస్లో నేను ఉద్యోగం క్లర్క్గా చేరాను. అక్కడ నుండి మళ్ళీ తర్వాత అనేక స్థలాల్లో ప్రైవేట్ స్థలాల్లో పనిచేస్తూ ఆ తర్వాత అక్కడ ఐటీఐ ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్ అక్కడ నేను జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత మరి వచ్చేటువంటి పేమెంట్స్ తల్లి ఇద్దరు కలిసి కుటుంబాన్ని పోషించుకుంటూ ప్రభు కృపలో ఒక లెవెల్కి వచ్చాం. మీరు ఉద్యోగం వదిలేసి సేవలోకి వచ్చాక ఆర్థిక పరంగా ఎప్పుడైనా ఇబ్బందులు పడ్డారా? ఏదైనా సవాళ్ళు ఎదుర్కొన్నారా? దాని గురించి చెప్పగలరా? ఐటీఐ ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్ దుర్వానగర్ బెంగళూరు, ఆ కంపెనీ నేను దరిదాపు 27 సంవత్సరాలు ఉద్యోగం చేశాను. 27 సంవత్సరాల్లో ఇంకా 12 సంవత్సరాలు అలాగే ఉంది. కాబట్టి వీఆర్ తీసుకున్నాక ఒక ఆశగా ఫుల్ టైం దేవుని సేవలు ఉండాలి. చాలామంది సలహా ఇచ్చారు కూడా, 12 ఏళ్ళు వదులుకుంటున్నారే, ఫ్యామిలీ ఎట్టే పోషిస్తారు మీరు, మరి ఇంతమంది బిడ్డలు 6 మంది బిడ్డ అంటున్నారే, ఎందుకంటే మీరు చాలా మంది సూపర్వైజ్ చేస్తాం. చాలామంది ఫ్రెండ్స్ చాలామంది అడిగారు. ఏమో ఆత్మ నాకు ఒప్పుకోలేదు, తప్పనిసరిగా వీఆర్ ఫుల్ టైం జీవన సేవలు ఉండాలి. ఎటువంటి సహాయం లేదు నాకు. ప్రభు పైన ఆధారపడి వచ్చాను. ప్రభు పైన ఆధారపడి నేను వీఆర్ ఇచ్చేసాను. సలహాలు ఇచ్చారు చాలామంది. అదే ఆ ఇయర్ వీఆర్ ఇచ్చి వచ్చేట వల్ల ఒక గొప్ప అద్భుతం ఏమంటే, ఈ స్థలము ఆ సమయంలో మా బాబుది గిద్యోన్ నాకు చాలా సహాయం చేశాను. అమ్మ ఇక్కడ ఈ స్థలం ఖాళీ ఉంది, మీరు తీసుకోండి అన్న. వేరు ఇచ్చిన తర్వాత నేను డబ్బు వ్యక్తపరచకుండా అదే ఆ డబ్బు ఇచ్చి ఈ స్థలం కొన్నాను. స్థలం కొనిన తర్వాత 6 మంది బిడ్డకు మంచి అవకాశం, మంచి ఏర్పాటు దేవుడు చేశారు. అందరూ ఒకచోటనే సొంత ఇల్లు కట్టుకొని సుఖంగా ఉన్నారు. ఇది దేవుని చిత్తం అనుకుంటా. ఒకవేళ నేను వేరేకులు ఉంటే ఇంకా రోజు కలిసిపోతే అంత అది ఈ స్థలం దొరికేది కాదు.
ఇంకా ప్రక్కన కూడా వాళ్ళు ఉన్న ఆచార్య కొత్త మహమ్మద్ ఒక అతను అతను చెప్పారు, సార్ ఇది మాది కూడా తీసుకొని సార్ అన్న. ఆ ప్రక్క వాళ్ళు ఉండే స్థలం నేను వద్దనుకున్నా. అది తీసి ఇంకా చాలా ఎక్కువైపోయింది. కాబట్టి ఆ దేవుని కృపలో ఇంతే స్థలం. కానీ ఈ స్థలం విఆర్ ఇచ్చిన తర్వాత ఆ వచ్చేటప్పుడు ఈ స్థలం తీసుకున్నాను. వీళ్ళందరూ కూడా వారి గృహాలు కనుక నెమ్మదిగా ఉన్నారు, పనిచేస్తున్నారు. అయితే నాకు సొంత ప్రేరేపణ, ఆత్మ ప్రేరేపణ, ఫుల్ టైం దేవుని సేవలు ఉండాలి అనే ఉద్దేశంలో తీసుకున్నాను. ఎంతమంది అబ్జెక్ట్ చేసినప్పుడు కూడా ఎవరు మాట నేను వినలేదు, ప్రభుత్వం ఆధారపడి వచ్చాను. నాకు ఏ కొరత లేదు. సేవలు ఏ కొరత లేకుండా ఆహార విషయంలోనూ అన్ని దేవుడు బాగా కాపాడుతున్నా, పిల్లలందరినీ కాపాడుతున్నా. ప్రభుత్వ స్తోత్రం. నేను వేరే ముందు కూడా వేరే ఇచ్చిన తర్వాత కూడా ముఖ్యంగా నేను ఫ్యాక్టరీ ఉన్నప్పుడు ఆర్థికంగా కొన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆర్థికంగా కొన్ని పరిస్థితులు అంటే నేను ఫ్యాక్టరీ ఉన్నప్పుడే ఒక అద్భుతమైన ఒక విషాదకరమైన వార్త మీరు చెప్తే మీరు బాధపడతారు. చాలా క్లోజ్ ఫ్రెండ్, అది నేను డబ్బు తీసుకున్నాను కొంత అవసరానికి తీసుకున్నాను. అతను నా దగ్గర బాండ్ పేపర్ రాయించుకున్నాను. రాయించుకున్న తర్వాత అతను ఏం చేశాడంటే అతను కోర్టు కేసు వేశారు. కేసు వేసిన తర్వాత మా వైఫ్ లాయర్ ఏం చెప్పారంటే, అతను డబ్బు ఇచ్చుకుంటే వడ్డీ పోతున్నాను, ఇంకా కొంచెం బ్యాలెన్స్ ఉంటే అతను దురాశ కలిగి దాన్ని త్రిబుల్ వేసేసారు. ఫ్రెండే, బ్రాహ్మణ్ ఫ్రెండ్. ఏం చేయాలి ఇప్పుడు? ప్రభుత్వం ప్రార్థించాను. మాకైతే లాయర్ కన్సల్ట్ చేసినప్పుడు ఆ లాయర్ కూడా మా డిపార్ట్మెంట్ నుండి మా దగ్గర ఉన్నటువంటి వ్యక్తి లాయర్ కోర్టు బయటకు వెళ్ళిపోయారు. ఆ విధంగా అతన్ని కన్సల్ట్ చేసినప్పుడు అతను ఒక మాట, మీ పక్షం ఒక విట్నెస్ చేసుకుని చాలన్న, ఒక విట్నెస్ చేసుకురండి, నేను తను చూసాను. ఎవరు వస్తారు విట్నెస్? నా సాక్ష్యం ఎవరు వస్తారు? ఆర్థిక పరిస్థితుల్లో ఎవరు ముందుకు రారు డబ్బు విషయంలో. అప్పుడు నేను ఫ్యాక్టరీ పోతున్నా, ఇట్లా సీటుకి రానుకున్నా కదండి. రానుకున్నప్పుడు ప్రభా ఎవరైనా వ్యక్తిని బయలుపరచాలి, నాకెవరో ఒక వ్యక్తి సహాయం కావాలా, ఆయన అడుగుతున్నా, మీరే సహాయం చేయండి, నేను ఎవరు అడగను, ఆ ఏ వ్యక్తి మీరే పంపించాలని ప్రార్థన చేసుకుంటున్నాను. చూడండి, ఇది అనుకున్నాను కదా, ఇట్లా అనుకున్నప్పుడు చేయి దూర్చేవాడు చెన్నైకి అవుద్దా? ఇట్లా చేయి దూర్చి ఇట్లా చేయి అనుకున్న నిజమే, ఇట్లా తట్టినట్టు అనిపించింది నాకు. కొంచెం అట్లా కన్ను మూసుకొని కనిపెడుతున్నా, ప్రార్థన చేసి కనిపెడుతున్నా. ఇట్లా చేయి తట్టిన వీపు తట్టి ఇట్లా అనుకున్నప్పుడు తట్టే సాధ్యం కాదు, అయితే తట్టినట్టు అనిపించింది నాకు. చెవులో స్వరం వస్తాను, ఆనందరాం 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 అని ఒక స్వరం వినపడేది. ఓహో, నా దగ్గర ఆ కేసు వేసినాడే అతని ఫ్రెండ్, అతను ఇంట్లో బ్రాహ్మణించాను. ఆనందపరిచే అడుగుతున్నా పోయి ఏమంటారు చూద్దాం. ప్రభు స్వరం ఏమి వినపడింది కదా, అతను అడగాలని పోయి అడిగాను. ఏమన్నా ఇంకా 2 days కోర్టులో ఒక విట్నెస్ కలిగి వస్తామన్నా. ఓ ప్రేమానందం, నీకు ఇంకెవరు సహాయం చేయండి, వస్తాను పదా అన్న. చూచారా ఎంత అద్భుతం. విట్నెస్ ఇచ్చా. విట్నెస్ ఇచ్చిన తర్వాత కేసు నా వైపు కలిసి క్యాన్సల్. చూచారా, అటువంటి ఆర్థిక పరిస్థితులు ప్రభు నాకు చాలా గొప్ప సహాయం చేశాను. ఆ దేవుని యొక్క సహాయమే ప్రార్థన. ప్రభు స్తోత్రం. వందనాలు సార్. సార్, మీరు వాలంటీర్ రిటైర్డ్ ఇచ్చి మరీ సేవలోకి వచ్చారని విన్నాము. అంటే ఎవరికైనా ఉద్యోగం ఫస్ట్ అని అంటారు కదా, సో మీరు అలాంటి ఉద్యోగాన్ని కూడా వదిలేసి సేవలోకి కంప్లీట్గా వస్తున్నప్పుడు ఆ టైంలో మీ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి? ఫైనాన్షియల్గా కావచ్చు, ఎలాంటి డెసిషన్ మీరు ఆ టైంలో తీసుకున్నారు? ఆ టైంలో 54 ఏళ్ళ సేవలో నాకు కుటుంబ పరంగానే, బంధువుల పక్షం కానీ ఎటువంటి ఆటంకాలు ఎవరు ఆటంకపరచలేదు. మరి సంఘాలు కూడా ఇప్పుడు బాగా కొనసాగుతున్నాయి. అదే మధ్య మధ్య చిన్న ఆటంకం నుంచి అవన్నీ కూడా ప్రభు సహాయం చేస్తూ ఏ తొందర లేకుండా ఇంతవరకు మనం నడిపిస్తున్నాం. ప్రభు స్తోత్రం. సార్, మీరు టీవీ పరిచయం చేసేయాలని విన్నాము, దాని గురించి కొంచెం చెప్తారు మాకు? ఇక్కడ వాక్యంలో చాలామంది కొంతమంది నన్ను ప్రోత్సహించారు. కొంచెం వాక్యం చెప్తున్నారు కదా, టీవీలో ఎందుకు టీవీలో చెప్పని అడిగినప్పుడు నాకు మంచి ప్రేరణ, టీవీలో చెప్పాలని ఆశ కలిగినప్పుడు 3 సంవత్సరాలు టీవీ పరిచయం చేశాను. 3 సంవత్సరాలు ఇక్కడ నుండి హైదరాబాద్ వెళ్దాం, అక్కడ వాక్యం చేసి మళ్ళీ బెంగళూరు రావడం, ఇట్లా ప్రతి నెల వెళ్ళి నేను ఒక్కొక్కసారి వెళ్ళి 5 ఎపిసోడ్లు ఇచ్చేవాడు. ఈ విధంగా టీవీ పరిచయంలో
ప్రభు నన్ను వాడుకున్నాడు. ప్రభు స్తోత్రాలు. ఈ 3 సంవత్సరంలో దగ్గర కొంచెం స్పాన్సర్ చేశారు. నా సొంత డబ్బు కూడా చాలా ఖర్చు, దగ్గర 5 lakhs వరకు ఖర్చు ప్రభు కృపలన. దేవు అద్భుత టీవీ శుభవార్త ఛానల్లో వాడుకున్నారు. ఆ సమయంలో చాలామంది లెటర్స్ ద్వారా, ఫోన్ ద్వారా మాట్లాడారు. వాక్య పరిచయం బట్టి మరి ప్రార్థన సహాయం కోరుకునే అనేక లెటర్స్ ద్వారా మనం కన్సల్ట్ చేసేవారు, అడిగేవారు. వారందరికీ ఫోన్ ద్వారా ప్రార్థన చేస్తూ లెటర్ చూసి ప్రార్థన చేస్తాను. ఆ విధంగా టీవీ పరిచయం 3 సంవత్సరాలు కొనసాగింది. అతను మళ్ళా పాస్టర్ చనిపోయిన తర్వాత నేను పోలేకపోయాను టీవీకి పోయి. పాస్టర్ గారు, మీ సేవ ప్రారంభం ఎలా జరిగింది? నా ప్రారంభం 1968లో నా సేవ ప్రారంభించాను. అనేక స్థలముల్లో మరి సేవ చేస్తూ అనేక మంది పాస్టర్ ఆహ్వానిస్తూ, అందువల్ల ఎవాంజలిస్ట్గా చాలా కాలం పనిచేశాను. అదైన తర్వాత 1969లో యశ్వంతపూర్ సంఘం స్థాపించబడింది. 69 సంవత్సరంలో యశ్వంతపూర్ సంఘం. ఆ యశ్వంతపూర్లో ఎట్లా స్థాపించబడిందంటే, ఆ చుట్టూ ఆ ఇండ్లు సున్నద స్లమ్ పేరు, దాని పేరు సున్నద గుడిసె అంటుంటారు. ఆ సున్నద స్లమ్ చాలామంది తెలుగులు ఉన్నారు కాబట్టి వారి మధ్య ఎక్కువ సేవ చేశారు. ఇంటింటి వాళ్ళు ప్రార్థన చేసేవారు. కొన్ని దయాలు కూడా ప్రార్థన వెళ్ళిపోయి చాలా సంతోషించి అందరూ మరి ఉచ్చరిస్తున్నారు. ఇంటింటి వెళ్ళి ప్రార్థన చేసేవాళ్ళు. ఒక్కొక్క వాళ్ళు పిలిపించేవారు, మిడ్ నైట్ కూడా పిలిపించేవారు. మరి ఒక తల్లి కుమార్తె, ఆమె భయంకరమైన స్థితిలో ఆ మనిషి చనిపోయినట్టు అనిపిస్తుంది. ఈ తెల్లగుడి పైకి వచ్చాడు, ప్రార్థన చేయనా? అప్పుడు నేను ఎలా ప్రార్థన చేసేది? ఆల్రెడీ చనిపోయి డెడ్. మేము ప్రార్థన చేసిందంటే పాస్టర్ ప్రార్థన చేస్తే చనిపోయాను అంటారు. తర్వాత ప్రార్థన చేయకుండా చూడు, పాస్టర్ ప్రార్థన చేయలేదంట. సందిగ్ధాస అయిపోయినా ప్రభు పైన భారం వేసి, అప్పుడు నా పిల్లలు చిన్నపిల్లలు, మా పిల్లలు అప్పుడు ఇంకా ఆఖరి బిడ్డ పుట్టలేదు, దేశం పుట్టలేదు. 5 మంది ఉన్నారు. ఆ సమయంలో అందరు తీసుకుని అక్కడ ప్రార్థన చేస్తున్నాం. సాతాన సర్పం అని పాటుపడి ప్రార్థన చేసినప్పుడు ఒకసారి నీళ్ళు చల్లినప్పుడు పలకలేదు, షేక్ కూడా కలేదు, ఒళ్ళు కూడా కొంచెం కదలేదు. ఆ తర్వాత మళ్ళీ రెండోసారి ఈ సాతాన సర్పం అనే పాట రెండవసారి పడి ఏసు రక్తం చల్లాం. లేదా అట్లా 6 సార్లు పడినప్పుడు కూడా కొంచెం షేకింగ్ లేదు. తర్వాత కొంచెం భయం వచ్చింది. ఏమో తెలుసా, పాస్టర్ ప్రార్థన చేస్తే చనిపోయిన కూతురిని ప్రభావం చేస్తాను అందరూ చెప్పేస్తారు. అది ప్రభుని మనసు అడుగుకొని, ప్రభు ఆఖరి ప్రార్థన, ఆఖరి ప్రార్థన అని చెప్పి విశ్వాసంతో నీళ్ళు చల్లినప్పుడు ఒక గావు కేక పెట్టి చిన్న గుడిసినది, ఈ గోడని ఆ గోడ ఎగిరి పడిపోయి, ఆ గోడ ఎగిరి పడిపోయి వాళ్ళ అమ్మ చూస్తే చిత్తూరు వాళ్ళది. ఏమ్మా పాస్టర్ నిలబెట్టే ఊరికి కూర్చోకూడదు, పాస్టర్ చేరేయకూడదా అంటారు తల్లితో. ఆ భయంకరం అంటే అంధకార మూగ దయ్యం పెట్టిన ఆమె బాగా. అప్పుడు అందరికీ చాలా సంతోషమైంది. చుట్టుపక్కల అందరూ కూడా ప్రభు ఒక విశ్వాసం, ప్రభు నమ్మారు, చాలామంది నమ్మారు. అప్పుడు అందువల్ల ఇది అక్కడ చర్చ్ ప్రారంభించిన తర్వాత అనేకులు వచ్చి ప్రారంభించారు. మా కుటుంబీకులందరూ మరి ఇతర చుట్టుపక్కల అందరూ వచ్చి చాలా గొప్పగా సేవ జరిగింది యశ్వంతపూర్లో. మరి అప్పుడప్పుడు వారి ప్రార్థన మధ్యరాత్రి పిలిపించేవాళ్ళు, ఇంటి వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు, ఒకరి పేషెంట్ తీసుకొచ్చేవాళ్ళు, ప్రార్థన చేసుకునేవాళ్ళు. చాలా బాగా జరిగింది. మొదటి ప్రారంభించే సంఘం గాడ్స్ ప్రెజెన్స్ బాప్టిస్ట్ చర్చ్ పేరు పెట్టారు. ఆ సంఘం అయిన తర్వాత కొన్ని 78వ సంవత్సరంలో మా ఆఖరి కుమార్ అప్పుడు జన్మించిన గ్రేసం. ఆ సమయంలో మేము అక్కడ జీవన సంఘం స్థాపించబడింది. పాస్టర్ జీవనలే. అక్కడ విజయవాడ నుంచి వచ్చినటువంటి ఒక తల్లి గ్రేసం అని చెప్పి, ఆమె పేరు గ్రేసమే. ఆమె అక్కడ మరి సేవ చేస్తుండేది. శ్రీ ఆధ్వర్యం నడిచే సంఘం. ఒక ఎవాంజలిస్ట్ అని తీసుకున్నాడు, డేవిడ్ అని ఒక ఎవాంజలిస్ట్ ఒకతను వాళ్ళు పరిచయం చేయించాను. పరిచయం చేయించి చాలా నా వాక్యంతో విని చాలా సంతోషించారు. ఆ తర్వాత ఆమె అన్నది, నాయనా నేను స్త్రీ నడిపిస్తున్నాను, మీరు యవనస్తులు వాక్యం బాగా చెప్పారు, నేను విన్నాను, ఇప్పుడు నాకు చాలా సంతోషమైంది, మీరు మాకు పాస్టర్ ఉండాలని కోరుకున్న తర్వాత నేను వెంటనే ఒప్పుకోలేదు. నాకు 40 రోజులు సమయం ఏంటి, మన 40 days సమయం తీసుకున్నాను. 40 days సమయం తీసుకున్న తర్వాత అప్పుడు మరి ఏం జరిగిందంటే, ప్రభు నాకు బయలుపరిచారు, ఒక దర్శనం ద్వారా బయలుపరిచారు.
దర్శనం ద్వారా బయటపడ్డాను. ఒక సముద్రంలో ఒక చిన్న నావ, ఆ నావలో కూర్చున్నాను నేను. కూర్చున్న తర్వాత ఒక కాలు లోపలికి వస్తుంది ఆ నావలోకి. ఆ కాలు రక్తం కనిపిస్తుంది. ఓ యేసు నా యొక్క జీవిత నావలో అడుగు పెట్టానని అనుకుని సంతోషించాను. అతను దోషి పట్టుకుని ఆ చేతికి ఒక హస్తం వచ్చింది, గాయం ఉంది, ఇక్కడ రక్తం వస్తుంది. అదే మీ సేవ అందరూ నా సహాయం నీకుందని ఒక గొప్ప వాగ్దానం దర్శనంలో చూపించారు. అప్పటి నుంచి ఈ రోజు వరకు నా సేవలో గొప్ప సహాయం చేస్తున్నాను. జీతాలు అందరికీ మాత్రం జీతాలు కూడా సంఘంలో ఎక్కడైనా జీతాలు లేవు ఎక్కువగా. మరి ఇప్పుడు జీవనంలో మరి ఏదో కొంత కానుక రూపాయలు ఇస్తారు అంతే వాళ్ళు, జీతాలు అక్కడ పుచ్చుకోలేదా. అది ఆ తర్వాత అక్కడి నుండి మరి ఆ సంఘాన్ని నేను అప్పుడు ఒప్పుకున్నా. 40 రోజులు ఈ దర్శనం వచ్చిన తర్వాతనే నేను ఒప్పుకున్నా. అది రెండవ సంఘం స్థాపించబడి జీవన సంఘం. మరి మూడవ సంఘం శేషాద్పురం. వాళ్ళు అక్కడ కొంతమంది డీకన్ సంఘ పెద్దలు పాస్టర్తో గొడవ పెట్టుకొని వారు బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేసిన తర్వాత పాస్టర్ కృపానందము వాళ్ళు ఇన్ఛార్జ్ చేసుకున్నారు. 1 నెల పనిచేసి వాళ్ళ మధ్య అంతే. నేను కృపానందం పాస్టర్ ఎవరైనా కృపానందం మీకు తెలుసు ఆల్ఫా, అతను నేను టాటా ఇష్యూ దగ్గర ఇద్దరు కలిసి మాట్లాడుకుని, అన్న మీరు దయచేసి ఆ సంఘం మీరు హ్యాండిల్ చేయాలి, మీరు తీసుకోవాలి, సంఘం నడిపించాలి. మీరు అందరూ బయటకు వచ్చేసారు, ఎవరు పాస్టర్ లేరు వారు. నేను బాంబే వెళ్ళిపోతున్నా. మీరు వదిలిపెట్టేసినట్టయితే అందరూ చెదరైపోతారు. కొంత అయ్యప్ప కూడా వెళ్ళి సిద్ధంగా ఉన్నారు కొంతమంది అన్న. కాబట్టి ఆ సంఘాన్ని మీరు నడిపించాలని నాకు అప్పచెప్పాడు అతను. నేను ప్రార్థన చేసి ప్రభుని అడిగి మరి ప్రభు ద్వారా సెలవు పొంది ఆ సంఘాన్ని హ్యాండిల్ చేశాను. అప్పుడు వాళ్ళు ఒప్పుకున్న తర్వాత అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఒక పెద్ద పబ్లిక్ మీటింగ్, స్టేట్ మీటింగ్ పెట్టాను. అక్కడ వాక్యం చెప్పాను. అది చాలామంది ఉన్నారు. అప్పుడు ఆ సంఘం ఇప్పుడు చాలా డెవలప్మెంట్. 250 మంది సభ్యులు ఉన్నాయి. ఇప్పుడు నేను నేటిగా చూస్తే చాలా గొప్ప అనేక ఆత్మలు వచ్చాయి, మంచి వాక్య పరిచర్య. అందువల్ల చాలామంది ఇప్పుడు సంఘాన్ని చేరుతున్నా. అది మూడవ సంఘం. మరి ఈనాడు కూడా మరి గొప్ప నడిచి గ్లోరీ ప్రార్థన మందిరం చెప్పి 4వ సంఘం ఇప్పుడు స్థాపించబడిందంటే నేను బాగా గమనించండి. నేను విఆర్ ఇచ్చిన తర్వాత, ఐటీ నుంచి విఆర్ ఇచ్చిన తర్వాత అది అప్పుడు ఇక్కడ ఈ స్థలం కొని మరి చుట్టూ ద్వారా దేవుడు ఇచ్చే స్థలం ఇక్కడ ఒక సంఘం స్థాపించాం. ఇది 4వ సంఘం. గాడ్ సేజ్ బాప్టిస్ట్ చర్చ్ అనే 4 సంఘాలు. ఇప్పుడు ఈ సంఘం కూడా చాలా అభివృద్ధి. ఒక చిన్న గదిలో ప్లాన్ చేసేవాళ్ళం. ముందు అటువైపు చిన్న చర్చ ఉన్నది. అది ఇప్పుడు డెవలప్ పెద్ద చర్చ దేవుడు మాకు సహాయం చేశారు. కాబట్టి ప్రేమ వాళ్ళారా, ఈ విధంగా దేవుడు ఈ 4 సంఘాలు కూడా స్థాపించి అనేక మంది ఇప్పుడు సంఘంలో చాలామంది స్థలం కూడా చాలకుండా అయిపోయింది, బయట నిలబడతారు కొంతమంది. ఆ విధంగా 4 సంఘాలు ప్రభు అద్భుత ఆశ్చర్యతగా నడిపించి ఇందులో కూడా శక్తి వంచన లేకుండా మరి 4 సంఘాల సేవ జరుగుతుంది. ప్రభు స్తోత్రం. ప్రజలకు సార్, మీ సేవా పరిచర్యలో మీకు బాగా సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు? సంఘంలో సేవ చేస్తూ అయితే ఉద్యోగం చేసుకుంటూ ఈ థియాలజీ నాకు దేవుడు ఒక గొప్ప అవకాశం దేవుడు కలిగించాడు. బెంగళూరులోనే ఐబిఎస్ అనేటువంటి ఒక సంస్థలో వారికి క్యారిబ్ అని చెప్పి ఫిలిపియన్ కంట్రీ క్యారిబ్ కొంచెం ఇంట్రడ్యూస్ చేసి పరిచయం చేయించారు. అప్పుడు పాస్టర్స్ చాలామంది చేసిన పాస్టర్స్ సేవ చేసుకునే పాస్టర్స్ చాలామంది దాంట్లో జాయిన్ అయిపోయారు. చాలామంది అక్కడ 3 సంవత్సరము క్యారిబ్ కోర్సు ఫిలిపియన్ కంట్రీ. దానికి ఆథర్ మా ప్రిన్సిపల్ వచ్చేసి అతని పేరు వర్టెల్ అని, డాక్టర్ వర్టెల్. అతను ఆ యొక్క థియాలజికల్ ఇంట్రడ్యూస్ చేశాడు బెంగళూరులో ఐబిఎస్ ఆఫీస్లో. అప్పుడు చాలామంది పాస్టర్స్ నేను అక్కడ జాయిన్ అయిపోయాను. జాయిన్ అయిన తర్వాత చూడండి నాకు ఒక సంతోషం ఏమంటే చాలా మధ్యలోనే ఆగిపోయారు రాకుండా. అది ఆఖరిన 3.5 yearsలో 2 మిగిలాం. లాస్ట్ వరకు కనిపించారు చాలామంది. నేను జాన్ ప్రసాద్ అని 2 మిగిలాం. ఆ జాన్ ప్రసాద్ ఆయన చనిపోయాడు. నేను ఒక్కని మిగిలాను ఫైనల్గా. చూడండి అలాగైంది నా థియాలజికల్. చాలామంది పాస్టర్ చేరారు, కానీ మధ్యలో వెళ్ళిపోయారు అందరూ. ఇక్కడ ఐబిఎస్ అది ఆ విధంగా 3.5 years అయిన తర్వాత ఆ విధంగా నా థియాలజీ నేను కంప్లీట్ చేసుకున్నాను. అంటే పని చేసుకుంటూ మరి సంఘాలు నడుపుకుంటూ అక్కడ క్లాస్ అటెండ్ చేస్తాను. వీక్లీ వన్స్ ఒక వారం ఒకసారి మాత్రమే అటెండ్ చేయాలని చెప్పి ఆ బుక్స్ అంతా మేము కొనుక్కొని
మేము స్టడీ చేస్తే కంప్లీట్ చేసుకున్నాం. పాస్టర్ గారు, మీరు హిందూపురంలో చదివినారని చెప్పినారు కదా, కాబట్టి మీ బైబిల్ స్టడీ అక్కడే జరిగిందా లేకపోతే వేరే దగ్గర జరిగిందా పాస్టర్ గారు? అలా బైబిల్ స్టడీ విషయంలో హిందూపూర్లో చెప్పాలంటే మాకు ప్రతి డైలీ మార్నింగ్ ఈవినింగ్ బైబిల్ స్టడీ అంతా ఉంటుంది. కానీ అఫిషియల్గా నేను బెంగళూరు వచ్చిన తర్వాత ఒకసారి నన్ను ఎవరొకరు ఆహ్వానించారు. పాస్టర్ రాలేదు చర్చలో, మీరు వచ్చి వాక్యం చెప్పండి అన్న. అదే ఫస్ట్ టైం వాక్యం చెప్పండి అన్నప్పుడు అదే మొట్టమొదటిసారి నేను ఆ చర్చ వాక్యం పంచుకోవడం. అప్పుడు వాక్యం అంతా వినిన తర్వాత ఆ పాస్టమ్మ గారు రాత్రి ఎవరైనా వందని చనిపోయారు, ఆయన వాళ్ళ భార్య పాస్టమ్మ గారు కమలమ్మని. వాక్యం వినిన తర్వాత ఆయన వారికి చెప్పారు, పాస్టర్ గారు మీరు వెళ్ళిపోయారు కదండి, ఊరిలో లేరు కదా, పాస్టర్ బోర్డింగ్ హౌస్ చదివినటువంటి ప్రేమానందం చాలా బాగా చెప్పారండి వాక్యము. ఆయన సాక్ష్యం ఇచ్చింది పాస్టర్ గారు. ఆయన మా సంతోషం ఉల్లసించి గంజలేసి అంత బాగా చెప్పాడు. అది మన చర్చి ఇంకోసం వాళ్ళు చర్చి పిలిపించారు. ఇంకో చర్చ ఉన్నారు, రజల్ మెంబర్ చర్చ్ అని మీకు మత్తిగల్లో. అక్కడ పిలిపించారు. పిలిచిన తర్వాత చాలా అమ్మాయి వాక్యం చాలా సంతోషించారు. ఇంటికి ఆహ్వానించారు. కొంచెం భోంచే రండి అని చెప్పారు. అప్పుడు నా భోజనం వద్దు సార్ అన్నారు. సార్ అట్లా అనవద్దు ప్రేమానంద గారు, మీరు వాక్యం ఏమని తెలుసా అన్నాడు. నాకు సీనియర్ ఆయన. అయితే గలతీ 6:10 చూపించారు. ఉపదేశం పొందేవాడు ఉపదేశించడానికి మీ భోజన పదార్థం అన్నిటిలో భాగం ఇవ్వాలని. ఉపదేశం పొందినవాడు ఉపదేశించే వారికి మీ అన్ని ఆహార పదార్థాలు భాగం ఇవ్వాలి. కాబట్టి మీరు వాక్యం చెప్పి తప్పని భోంచేయాలన్నా భోంచేశాను. అప్పటి నుండి చాలామంది తెలిసిపోయింది. అప్పుడు నేను ఇంకా యవనస్తున్నాయి ఎవెంజెస్ట్ ఉన్నాను. అనేకమైనటువంటి సేవకులు తెలిసిపోయింది, ఎవరైనా బాగా వాక్యం చెప్తున్నారు. నాకన్నా సీనియర్స్ అని పిలిపించారు. జాలలి వెస్ట్ ఉన్నటువంటి మాస్టర్ మోజస్ గారు వారు పిలిపించారు. చాలాసార్లు వాక్యం చెప్పారు ఆ చర్చలో. ఆ తర్వాత గుడ్ ఫ్రైడే రోజున మరి 7 మాటలు చెప్పాలి కదా. వాళ్ళు మార్నింగ్ అంతా అయిన తర్వాత ఈవినింగ్ వచ్చి 7 మాటలు మీరు ఒక్కరే చెప్పండి, కంప్లీట్ ఇచ్చేది బాగున్నాయి, మీరు బాగా చెప్తారు వాక్యం అని చెప్పి ఆ రోజు స్పెషల్గా ఉదయం ఆరాధన అయిపోయింది. కానీ నైట్ మళ్ళీ ఆరాధన పిలిపి 7 మాటలు కంటిన్యూ చెప్తారు. ప్రేమానందం అని చెప్పినప్పుడు తనకు కలిసిన 7 మాటలు కంటిన్యూ చెప్పాను. 7 మాటలు నేను కంటిన్యూగా చెప్పాను. ఇప్పుడు చాలా సంతోషించారు. అటు ఒక్కొక్కరు అందరూ తెలిసిపోయింది, చాలా ప్రాకిపోయింది విషయాలంతా. మరి బెంగళూరులో ఉన్నటువంటి ఒక చర్చ్ ఉంది, బెంగళూరు తెలుగు బాప్టిస్ట్ చర్చ్, అక్కడ ప్రెజర్ టౌన్లో. అది ఏలియారావు అని చెప్పి చాలా సీనియర్ మోస్ట్ ఆయన ఏలియారావు అని చెప్పి. ఆయన ఒకసారి మీటింగ్లో నేను వెనక నేను కూర్చున్నాను. బీపు తట్టి మీరు యాకోబు అల్లుడు కదా అని అడిగారు. అవునన్నా, అయ్యా మీరు వాక్యం బాగా చెప్పారు ఎవరు నాకు చర్చి రండి అన్నారు. అప్పుడు వాళ్ళు చర్చి వాక్యం అయితే అనేక స్థలాల్లో బెంగళూరులో చాలా స్థలాలు ప్రభు వాడుకున్నారు. చాలా సంతోషం, అందరూ చాలా సంతోషించి సీనియర్ పర్సన్ పిలిచారు నన్ను. ప్రభా దయమేడ కృపల తండ్రి, ఆశ్చర్యకరణ మీ ఘనమైన స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నా. ప్రభా మీరు యవనస్తులైనటువంటి వారు ఈ కార్యక్రమాన్ని ఎంతో శ్రద్ధతో నిర్వహించారు. ప్రభా ఎవరి బిడ్డంతా ఆశించాను ఆయన. వారికి రాబో రోజు సంఘంలో స్తంభాలుగా ఉండి చూడండి గొప్ప కార్యం చేయటకు రాబో రోజు మీరు వాడుకున్న ప్రభావ వారికి మీరు దాచిన బహుమానం మేరకే స్తోత్రం, బహుమానం కొరకు స్తోత్రము. వాళ్ళ కుటుంబాలు వర్ధలించి ఆశించండి. వచ్చిన ప్రతి ఒక్కరు మమ్మల్ని అందరూ దీవించండి ప్రభా. ప్రతి కొరత మీ ఐశ్వర్యం ఉంది కనుక దేవుడి ఐశ్వర్యం చొప్పున క్రీస్తు మహిమలో మీ ప్రతి అవసరం వాగ్దానం మీరు కొరత తీర్చండి ఆయన. ఇంతవరకు మీరు అనేక ప్రశ్నలకు జవాబు మీరు అవకాశం కలిగించే స్తోత్రంలో మీరే మాట్లాడిన స్తోత్రం ప్రభా. మీరు మహిమ పొంది పోచన మాత్రమని మరి ఆరాధనలో అంతా మీరు సహాయం చేయమని పెళ్లి కుమారే రానైనా యేసు బ్రదర్ పెడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. పరలోక మందున మా తండ్రి, నేను పరిశుద్ధపరచమని కాక, నీ రాజ్యం వచ్చును కాక, నీ చిత్తం పరలోకంలో ఎలాగలాగే భూమి అంతా నెరవేరును కాక, మా అనుదిన ఆహార నేడు మాకు దయచేయం, మా రుణిస్తే క్షమించే ప్రకారం మాను క్షమించం, మమ్మల్ని శోధనలో అంతేకా దృష్టిని తప్పించు. ఎందుకంటే రాజ్యం బలం మహిమ నిరంతరం ఉన్నావు తండ్రి, ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మగా అన్యోన్య సహవాసమును చేయని మనందరికీ
మళ్ళీ మన ప్రభుత్వపర్యంత సదాకాలం తోడైండును గాక ఆమె